ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున మమ్ములను మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీకు వందనములు. ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ఈ దినం ఉపవాస ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి చేరువచ్చి భాగ్యము మాకు దయచేశారు. దాన్ని బట్టి నీకు వందనం. సమయాన్ని గుర్తిరిగి రాగలిగినటువంటి పరిశుద్ధులందరి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రావలసిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మార్గ మధ్యలో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ చిత్తంలో ఉన్న వారి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అందరినీ కూడా మీరు సకాలంలో మీ సన్నిధికి నడిపించి మహిమ తెచ్చుకుంటారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. వీళ్ళందరి కొరకే నీకు వందనం. ప్రాముఖ్యంగా కొంతమంది బిడ్డలు కాన్ఫరెన్స్లో ఆయా గ్రామాల్లో ఉన్నారు. వారి ఆసక్తిని బట్టి నీ కొందనములు. ఈ శబ్దాంతరం ద్వారా వారు కూడా చక్కగా నీ వాక్యం వినుటి కొరకై నేను ప్రార్థించుడి కొరకై సహాయపడుతున్నాను. వారి సహవాసమును కూడా దీవిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభుజీ ప్రాముఖ్యంగా ఈ దినమంతటి కొరకై నీ సహాయం అనుగ్రహిస్తారండి. ప్రారంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటలు పాడుట్లో, ఒప్పుకోలు వర్తమానంలో, ఒప్పుకోలు ప్రార్థన చేయట్లో, మరి ప్రార్థన వర్తమానంలో అనేకుల కొరకే ప్రార్థించట్లో మీరు మాకు సహాయపడుతారండి. ప్రార్థన ఆత్మను కూడా మీరు మాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా జాన్ సునీల్ కుమార్ కొరకే నీ వందనములు. ఇది మరో సంవత్సరము ఆయనకు దయాకటంగా ధరింపజేశారు. దాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. ఆయన జాడలు నీ సారం వెదజలటి కొరకై సహాయపడుతురండి. రక్షణ తీర్మానం అనుగ్రహిస్తురండి. రానున్న దినాల్లో నీ యొక్క సేవ చేయటి కొరకై బడను సిద్ధపరుస్తున్నామని కూడా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. మోషాని కొరకై నీకు వందనములు. ఆయనకు కూడా మరో సంవత్సరం దయాకడికి ధరింపజేశారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తా ఉన్నాం. ఇది ఎంతోమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. వారికి తగిన ధైర్యం మీరు అనుగ్రహిస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. భయపడకము, నేను నీ దేవుణ్ణి వాగ్దానం వారికి అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటాడండి. ప్రభా జెసికా కొరకు, మోహన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రసాద నిద్ర కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మరి విక్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డలు పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు ఎరిగిన దేవుడవు. సమస్తము ప్రభా మరి జ్ఞాపకం చేసుకుని, అందరినీ జ్ఞాపకం చేసుకుని తగిన జ్ఞానం సాండి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డ కూడా మరి అగ్రికల్చర్ ఎగ్జామ్ రాస్తూ ఉంది. బిడ్డను కనికరించి తగిన జ్ఞానం అనుగ్రహించి ధైర్యపరిచి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఇలాగూ మానవులము ఎన్నో అక్కర్లు కలిగిన వారము ప్రతి అక్కర కొరకై నీ పాదమును ఆశ్రయించినట్లుగా, నీ దగ్గర విన్నవించినట్లుగా, మీ దగ్గర నుండి జవాబు పొందుకున్నట్లుగా మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాయంత్రకాల సమయంలో మరి వేరు సియోను ప్రార్థనా మందిరంలో కూడా జరగవలసిన ప్రార్థన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా కొన్ని నూతన ఆత్మలు అనుగ్రహిస్తారండి. సో రాంబాబు గారిని ఆహ్వానించాము. చిత్తమైతే ఈ దినము కుటుంబంతో రాగలుగుటి కొరకై ద్వారము తెరిచి మహిమ తెచ్చుకుంటారండి. రాజుల హృదయం కూడా నీ చిత్తవృత్తి చెప్పున తిప్పబడిన నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి వారి పట్ల నీ ఉద్దేశం నెరవేరుస్తారండి. అందరూ రావడానికి సహాయపడుతారండి. మటుకు ఇలాగూ ప్రభా అనేకుల యొక్క క్షేమం కొరకు, రక్షణ కొరకు, స్థిరత కొరకు మేము ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. ఈ లోకంలో మాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చావు ప్రభా, మరి సంతోషం ఇచ్చావు. కొన్ని చోట్ల నీ సేవ ఎంతో కష్టంతో కూడినటువంటి సందర్భాల్లో చేస్తూ ఉన్నారు. శ్రమలలో చేస్తూ ఉన్నారు, ఇబ్బందుల్లో చేస్తూ ఉన్నారు, ఇరుకుల్లో చేస్తూ ఉన్నారు ప్రభా. మాకు అటువంటిది లేదు. కానీ అయితే మేము వారి కొరకే ప్రార్థించినట్లుగా మీరు మాకు భారం దయచేస్తారండి. సువార్త చెప్పినందుకై చెరసాలలో పెట్టబడుతున్న వారు ఉన్నారు. సువార్తను ప్రకటించినందుకు కొట్టబడుతున్న వారు ఉన్నారు. సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అనేక హింసలు, అవమానాలు పొందుతున్న వారు ఉన్నారు. వారి కొరకై మేము మీ సన్నిధిని ఎత్తిపట్టుకుంటూ సహాయపడుతున్నారండి. వారి శ్రమకు తగిన ఫలము దాన్ని మీరు అనుగ్రహించనే ఉన్నారు. దాన్ని బట్టి మనం స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ, ప్రాముఖ్యంగా ఈ సమయంలో మరి మా సమయం అంతా దీవెనకరంగా ఉంచుతారండి. మీ చిత్తము మా పక్షంగా నెరవేర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, నీ సహాయమును కోరుకుంటూ, నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణకి మమ్మల్ని తెచ్చుకుంటూ,
మరి కలవరపెట్టే ప్రతి ఒక్క అదృశ్య శక్తిని విడిపించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 421. పాట సంఖ్య 421. పాత పుస్తకాల్లో 418. 421, 418. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున నీరక్త ప్రభావమునా నారోత హృదయంబును నీరక్త ప్రభావమునా నారోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున ఆజాకురుకుడనైతి నిజాశ్రయము విడచి ఆజాకురుకుడనైతి నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు వాక్యాంబును చదువగానే వికసించే విశ్వాసంబు వాక్యాంబును చదువగానే చేరితి నీదు దారి కోరి నడిపించుము చేరితి నీదు దారి కోరి నడిపించుము
నడిపించుము. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా. హృదయాంతరంగమున ముదమారవసించునా. హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు. ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ. ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా. హృదయాంతరంగమున ముదమారవసించునా. హృదయాంతరంగమున. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుంటాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనై దేవుని కుమారునగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఇదే భాగాన్ని మరలా మనం అందరము స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 179వ పేజీ. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనై దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటున నన్ను భద్రపరిచారు, దాన్ని బట్టి నీ వందనములు. పాట ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, మేము స్తుతిస్తాం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల కొరకై నీ పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో మేము ఒప్పుకోలు చేయకముందు ఈ లేఖన భాగముల ద్వారా మేము పరీక్షించుకుంటూ సహాయపడుతున్నాను. ఆ యుగ దాసుని, ఏ మంచి లేని వాడును, పడి చెందినటువంటి వాడును, గత పతనాలు కలిగిన వాడును, మీరు నన్ను కరుణించి నీ రక్తంతో నన్ను కడిగి నీ ప్రజల ముందు నిలబడినప్పుడు నీ అభిషేకం అనుగ్రహించి ప్రభా నీ ప్రజలకు కావలసిన వర్తమానము అనుగ్రహించి మీకు మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మెటుకు మా సమయం అంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. నా గొంతును తాకుతురండి, ఈ ఇన్ఫెక్షన్ విడిపిస్తురండి, కావాల్సిన క్షేమం అనుగ్రహించి నీ పనుల ముందుకు సాగుడు కొరకు సహాయపడుతారండి. నీ రక్త ప్రోక్షణ మా మీద కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను ఏం చేయాలా? మానేయాలి. ఇప్పుడు మానేమో లేదో మనం ఏం చేసా పరీక్షించుకోవాలి. మానలేదా? మన జీవితంలో ఇప్పుడు ఒప్పుకోలు చేయడానికి వచ్చాం. మనము దేవుని కుమారులమని ఏం చేస్తూ ఉన్నాం? బయట చెప్పుకుంటా ఉన్నాం. దేవుని కుమార్తెలని ఏం చేస్తూ ఉన్నాం? చెప్పుకుంటాం. ఒకవేళ నువ్వు చెప్పకపోయినా నీ యొక్క అడుగులు పయనించేటువంటి స్థలాన్ని బట్టి వారు ఏం చేస్తారు? ఇప్పుడు మనం బైబిల్ పెట్టుకుని వస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాం? దేవుని మందిరానికి వెళ్తాం. దేవుని బిడలం, మంచిదే. అయితే ఇప్పుడు మనము దేవుని కుమారులు అగినట్లుగా అంటే వాస్తవంగా చెప్పుకున్నంత మాత్రాన ఏంది అవ్వదు. ఉదాహరణకు మనకు ఏ ఉద్యోగం లేదు, కానీ కొంతమంది ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అది నిజమా కాదా? కాదు. ఉదాహరణకు మొన్నే చూసాం, ఒక ఆయన ఆర్టీఓ పోస్టు లేదా ఆర్టీఓ ఉద్యోగం చేస్తున్నానని 2 కానిస్టేబుల్ని పెట్టుకుని రోడ్డు మీద వచ్చిపోయే వాహనాన్ని ఆపి ఏం చేస్తూ ఉన్నాడు? డబ్బులు ఆ రికార్డులు చెక్ చేసి ఏదో డబ్బులు సరైనది కనబడకపోతే లేకపోతే ఏదైనా వంక పెట్టి డబ్బులు మరి సంపాదిస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు సాగింది. ఒక దినాన ఒక ఆయనకి ఏమొచ్చింది? అనుమానం వచ్చి పోలీసులు పిలిస్తే ఆయన అసలు ఉద్యోగస్తుడే కాదు. ఇప్పుడు చెప్పుకున్నంత మాత్రాన అయిపోయాడా? అయిపోవలేదా? అంటే కొంతకాలం నడవచ్చు, కానీ ఒక దినాన మనకు ఎంతకాలం నడుస్తుంది చెప్పండి? ఇప్పుడు మామూలుగా మనం దేవుని కుమారులను పిలిపించుకుంటున్నాం, దేవుని కుమార్తెలను పిలిపించుకుంటున్నాం, లేకపోతే నేను పాస్టర్ గారని పిలిపించుకుంటున్నాను. ఎంతవరకు నడుస్తుంది? ఆయనకు పోలీసులు వచ్చారు కదా, అప్పుడు ఏం చేయలేదు, నడవలేదు. మనకెప్పుడు ఆయన వస్తాడు. వానికి చెప్పిన ప్రతి వానికి చెడుకు నేను సిద్ధపరిచిన జీతము ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు చేసిన పని ఏంటో నీకేమో తేటగా కనపడదు. నువ్వు దేవుని కుమారులగినట్లు, మరి మనం దేవుని కుమారులవేనా? దేవుని కుమారులుగా ఉండాలంటే ఏం మానేయాలా? సనుగులను సంశయములను మానేయాలి. మానేసామా? ఎన్నిసార్లు సనుగుతూ ఉన్నాం? మరి మానకపోతే మరి దేవుని కుమారులుగా ఉన్నాం. దేవుని కుమారులుగా లేకపోతే ఆ రాజ్యంలో నీకు నాకేముండదు. ఇక్కడ ఎట్లాంటి వారి మధ్య ఉన్నాం? చదవండి 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్యన ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారంటే మూర్ఖులుగా ఉన్నారు. తర్వాత వారి ఆలోచన ఎట్లాంటిది? సరైనది కాదు, వంకరది. ఎట్లాంటిది? వంకరది. సరైన ఆలోచన లేదు. సరైన ఆలోచన లేక ఇప్పుడు మనము అట్లాంటి ప్రజల మధ్య ఉన్నాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళంత చక్కగా ఉన్నారు. ఇది మనకు కాదు వచ్చింది, ఆశాపు కూడా వచ్చింది ఈ యొక్క అనుమానం, ఆశాపు కూడా వచ్చింది ఈ సంశయం, ఆశాపు కూడా వచ్చింది ఈ సనుగుడు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారు. చక్కగా. వారికి మరణమందు ఏమి లేవు, యాతనలు లేవు. వారు ఎలా ఉన్నారు? పుష్టిగా ఉన్నారు. ఈ యొక్క సంశయము, ఈ సనుగు ఆశాపు కూడా వచ్చింది, మనకు కూడా వస్తారు. వాళ్ళని చూస్తే వారు అబద్ధం ఆడతారు, వారు అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్తారు, వారు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తారు. కానీ ఎలా ఉన్నారు? పచ్చగా ఉన్నారు. ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారు. మరి మనము శ్రమలు ఎవరికి వస్తాయి? నీతిమంతునికి ఏం కలుగుతాయంట? అనేక ఆపదలు, అనేక శ్రమలు కదా.
ఇష్టానుసారంగా తిరిగేవాడికి ఏముండదు శ్రమ. ఎవరికి వస్తుంది శ్రమ? నీతిమంతుని కలుగు ఆపదలు ఆయన వాటన్నిటిలో నుండి అని ఏం చేస్తాడు? అయితే ఆడికి నిరీక్షణ లేదు. మనకు ఒక నిరీక్షణ ఉంది. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడు. వాడికి నిరీక్షణ లేదు. ఇప్పుడు మనము మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నాం. అయితే మనం ఎలా ఉండాలా? చదవండి 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య ఎలా ఉండాలా? నిరపరాధులుగా ఉండాలా. కానీ ఎలా ఉంటున్నాం? పరీక్షించుకోవాలా. అంటే దేవుని కుమారులు అగినట్లు అనేదానికి ఇక్కడ 5 సంగతులు రాశారు. ఎన్ని సంగతులు? 5. మొదటిది ఏంటి? రెండోది ఏంటి? మూడోది ఏంటి? నాలుగోది ఏంటి? నాలుగోది మరి నాలుగోది చదువుతావా? నాలుగోది ఏంటి? ఐదోది ఏంటి? 5 రాశాడు. ఎన్ని రాశాడు భక్తుడు? పౌలు భక్తుడు ఎన్ని రాశాడు? 5. ఈ 5 నీలో ఉన్నాయనుకో, నువ్వేం చేస్తావు అంటే 2 ఉండకూడదు సుమా. 2 ఉండకూడదు మధ్యలో. 2 ఏం చేయకూడదు? ఉండకూడదు. సనుగులు ఉండకూడదు, సంశయులు ఉండకూడదు. ఈ 3 ఉండాలా. ఏం 3? రాయి చదవండి మరలా. నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులు కదా. నిరపరాధులు, నిష్కలంకులు అంటే కలంకము లేనివారు ఉంటాయా? ఎవరైనా ఎవరైనా మనం నువ్వు చేయబెట్టేటప్పుడు చెప్పగలరా మంచోడండి ఈయనని? చెప్తారా? కలంకం లేనివారు. మనము సమూయేలు గురించి చూసాం. సమూయేలు గురించి ఏం లేదు ఆయనకి. గత కాలంలో సమూయేలు గురించి చూడలేదా? చూసామా? గత కాలంలో సమూయేలు గురించి చూసామా? మర్చిపోయారా? సమూయేలు గురించి చూసాం. ఆయన అన్నాడు, ఇదిగో ఎవరున్నారు మన ఎదుట? దేవుడు ఉన్నాడు. ఆయన అభిషేకించిన రాజు ఉన్నాడు. ఎవని యుద్ధం తీసుకున్నానా? ఎవని గాద్దమే పట్టుకున్నానా? లంచం నాకు న్యాయం నాకు అగుపడకుండా లంచం పుచ్చుకుని తిప్పేసానా? ఎవరైనా చెప్పండి సాక్ష్యం. చెప్పారా? చెప్పలేదా? చెప్పలా. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళు, ఎంతమంది చెప్తారు? చెప్పరా? మనం రోడ్డు మీద నిలబెట్టారనుకో, మన గురించి ఏం చెప్తారు సాక్ష్యం? మరి ఈ సాక్ష్యం లేకపోతే ఒక దినాన్ని ఏమనిపించుకో, ఈ సాక్ష్యం కావాలంటే కొన్ని పోగొట్టుకోవాలా. ఏం చేయాలా? కొన్ని పోగొట్టుకోవాలా, కొన్ని వదిలేయాలి. ఈ సాక్ష్యం పొందాలంటే అంత తేలిగ్గా ఏమి రాదు. దేవుని కుమారులు అన్నట్లు సనుగులను సంశయములను మానేయాల. మానలేకపోతా ఉన్నాం. మానడానికి ఏం చేయట్లే, అంత సహకరించట్లేదు మన శరీరం, మన హృదయం. మానేయాల. మానేస్తేనే దేవుని కుమారులుగా ఏం చేయబడతాం? పిలువబడతాం. లేదా ఒక దినాన ఆయనతో ఉంటాం. సనుగులను సంశయములను ఎవరి మధ్యలో ఉన్నప్పుడు మానేయాలా? మూర్ఖమైన వక్రజనం వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలా? నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులను 3 మనము కలిగి ఉన్నామా? పరీక్షించుకోవాలా, లేకపోతే ఒప్పుకోవాలా. ప్రభువా, ఇంకా నేను ఎలా లేను? నిరపరాధిగా లేను, అనింద్యులుగా, నిష్కలంకులుగా. ఒకవేళ ఉంటే మంచిదే, ఉంటే నిన్ను బట్టి దేవునికి మహిమ. లేకపోతే ఇప్పుడు ఏం చేయాలా? ఎందుకంటే మనం అనేకమైన సార్లు ఏం చేస్తామంటే సనుగుతూ ఉంటాం. ఈ సనుగులు ఏం చేయాలి? నువ్వు ఇశ్రాయేలు ప్రజలు శనిగారు లేదా? చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. ఆ అరణ్యములో, ఈ అరణ్యమా? ఒక్క నిమిషం.
ఆ, చదవండి. ఆ అరణ్యంలో ఇశ్రాయేల్ సమాజం అంతయు మోషే అహరోనుల మీద, అందుకే ఎవరైనా పిచ్చుకోడలు శనిగారు కదా, సనుగులను సంశయములను ఏం చేయాలా? మానేరా? మానేరా మానలేదా? మానలా. ఎవరు మానలా? ఎవరు మానలా? ఇశ్రాయేల్ మానలా. ఏ? మనం మానేసాం. మరి మనం చెప్పవా? ఇశ్రాయేల్ మానలేదులే, నువ్వు మానేవా అని. ఇశ్రాయేల్ సంగతి ఏమైంది? ఏమైంది? మా తాతలు అప్పుడు ఏమి తాగారు? ఏం తాగారు? మా తాతలు ఏం తాగారు? నేతులు తాగారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏది ప్రాముఖ్యం? ఏది ప్రాముఖ్యం? మా తాతలు ఏం తాగారని కాదు, నువ్వేం తాగుతున్నది ప్రాముఖ్యం కదా. అందుకే ఆయన అన్నాడు, మా తాతలు నేతుల దగ్గర మేమేం చేస్తున్నాం? మూతులు నా. ఎందుకంటే ఇప్పుడు ఏం లే, అప్పుడే అయిపోయింది అంతా. ఏది ప్రాముఖ్యం? అప్పుడు కాదు ప్రాముఖ్యం. ఎప్పుడు ప్రాముఖ్యం? ఇప్పుడు ప్రాముఖ్యం. ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తావు అన్నది ప్రాముఖ్యం. నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ప్రాముఖ్యం. నీ ద్వారా దేవునికి ఎంత మహిమ ఉన్నది అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు వాళ్ళ సంగతి వదిలేయి, అయిపోయింది. ఇప్పుడు నువ్వు సంగతి చెప్పు. నువ్వు మానేసావా? సనుగులు మానేసే మానలేదా? మానేవా మానలేదా? ఎక్కడ మానేవు? మానకపోతే నువ్వు దేవుని కుమారుని ఎలా పిలువబడతావు? ఏదో ఒక సనుగు నీ జీవితంలో ఉందా లేదా? నీకు ఏది అవసరమో అది ఆయన ఇస్తాడు. కానీ నువ్వేం చేస్తావు? లేదని ఏం చేస్తావు? సనుగుతావు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి విడిపించిన దేవుడు వారికి భోజనం పెట్టడా? వారి కొరకు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన? ఇశ్రాయేల్ ప్రజలకు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? పాలు తెల్లు ప్రవహించి కానాను దేశం నడిపిస్తాడు, అది మంచిదే. ఇంకే ఉద్దేశం కలిగి ఉన్నాడు అమ్మా? సందర్భానుసారంగా. వాళ్ళకేం లేదు? భోజనం లేదు. ఇప్పుడు ఏ భోజనం పెట్టాలనుకుంటున్నాడు ఆయన? దేవదూతలు తినే ఆ భోజనం పెట్టాలనుకుంటున్నాడు. ఎరిగారు అసలు? ఎరిగితే ఆ యొక్క సనుగులు ఉంటాయా? నిన్ను ఎలా ఉంచాలనుకుంటున్నాడు ఆయన? చెప్పాడు కదా, నేను ఎలా ఉంచాలనుకుంటున్నాడు? తలగా ఉంచాలనుకుంటున్నాడు. కానీ నువ్వు ఎరిగావా? అది ఎరిగావా? ఆ ఉన్నంతలో నువ్వు సమృద్ధిగా ఉంటే నీకుండే సంతోషం మామూలుది కాదు. నీకు ఉంది, కానీ లేని దాని కొరకు ఏం చేస్తావు నువ్వు? అందుకనే నీ జీవితంలో ఏమవుతున్నాయి? సనుగులు వస్తాయి. దేవదూతలు తినే మన్నాను పెడదాం అనుకున్నాడు దేవుడు వాళ్ళకి. ఈ లోపు ఏం చేసేసారు? నువ్వు మానేవా? నీకు ఒక శ్రేష్టమైనది ఉంది, కానీ ఈ లోపే చిన్న చిన్న వాటి కొరకై ఏముంటుంది చెప్పండి? కక్కుర్తి. నీకుంది శ్రేష్టమైనది, కానీ నువ్వేం చేయలేకపోతున్నావు? గ్రహించలేకపోతున్నావు. గ్రహించలేదు వీళ్ళు. అందుకని వీరి జీవితంలోకి ఏమొచ్చింది? వీళ్ళ జీవితంలోకి సనుగు వచ్చింది. ఏమొచ్చింది? వచ్చిందా రానదా? నిర్గమాకాండం 16:2 చదవండి. ఆ అరణ్యములో ఇశ్రాయేల్ సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనుగులు వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందంటే వాళ్ళ కోసం ఉన్న శ్రేష్టమైన సంగతిని వారు ఏం చేయలేదు? గుర్తెరగలే. భోజనము మామూలు భోజనం కాదు, దేవదూతలు తినే భోజనం. మన్నా. ఏమన్నా ఇది? దేవదూత ఆకాశం నుండి కురిసింది కదా. అసలు ఇప్పుడు ఆకాశం నుండి కురిసిన ఆహారం ఎవరైనా తిన్నారా? ఆకాశం నుండి కురిసిన ఆహారం ఎవరైనా తిన్నారా? తినలేదా? ఆడదప్ప తినలేదా? తినలే. అందరూ భూమి నుంచి వచ్చింది అంటున్నారు. ఆకాశం నుంచి మనకి ఏమైనా ఆహారం వస్తుందా? రాదు. అంత ఎక్కడి నుంచి వస్తుంది? భూమి లోపల నుంచి. భూమి లోపల నుంచి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు తెలీదా? భూమి లోపల నుంచేనా? పైనుంచి వస్తుందా? చిలకడ దుంప ఎక్కడి నుంచి వస్తుంది?
లోపల నుంచి వస్తుంది. చెరుకు ముక్క ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందా రాదా? బీరకాయ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుందా, పైనుంచి రాదా? అంటే పైన కాసి కొన్ని ఉన్నాయి, క్రింద కాసి కొన్ని ఉన్నాయి. ఎదుగుతూ ఉన్నారా? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలా. ఆకాశం నుండి వచ్చింది ఏమైనా ఉందా? చూశారు మీరు? ఇది ఆకాశంలో పండిందని ఎవరైనా చెప్తాడా? ఏమండి చెప్తారా? ఎంత విలువైనది అనేది చెప్తారు తప్ప ఆకాశం నుండి పండింది ఎవరైనా చెప్తాడా? ఎవరు చెప్పరు. ఎందుకంటే అక్కడి నుంచి ఏమి పండినవి అంత శ్రేష్టమైన తిన్నారు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. కానీ ఏం మానలా? సనుగులు మానలా. సంశయం మానలా. అంటే జరుగుద్దా జరగదా, సంశయం ఉంటుందా మనకు లేదా? ఉంటుందా లేదా? ఇవి మానేయాల. మానేవాళ్ళు లేదో పరీక్షించుకోవాలి. ఇప్పుడు పరీక్షించే సమయం, ఒప్పుకునే సమయం. బాబా వాళ్ళ మా పితరులు వాళ్ళ మానలేదు, నేను మానలేదు. మానితే మంచిదే, మానలేదని చెప్తున్నాను కదా. మానితే మంచిదే. నువ్వు సనుగు మానేసావనుకో, బైబిల్లో ఒక ఆయన కనపడుతున్నాడు సనుగు మానేవాడు. ఎవరైనా? అబ్రహాం కూడా సరిగాడు. శనిగలేదా? ఎక్కడ శనిగాడు? అంటే ఇంక కొంతమంది ఉన్నారు, దానియేలు కూడా సరిగినట్టుగా మనం చూడం. కొంతమంది ఉన్నారు. పౌలు భక్తుడు కూడా ఒక రకంగా సరిగినట్టే. ఎప్పుడు? ప్రభువా ఇది నా నుండి ఏం చేయాలి, నువ్వు తీసేయాలి. అప్పుడు ఆయన ఏమన్నాడు? నా కృప నీకు అంటే అడిగేది లేదా? ఏదో ఒకటి ఆ ప్రార్థన సనుగు మొత్తం మీద ఏదో ఒకటి. కానీ యోబు సనిగాడా? అనిపోయిన యెహోవా నామమునికే, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునికే ఆయన సరిగినట్టుగా ఎక్కడే మనం చూడం. అబ్రహాం కూడా చనిగాడు. ఎప్పుడు చనిగాడు? నువ్వు నాకేమిచ్చినా ఏమి దమస్కు ఎలియాజరే నా ఇంటి అంతగా ఏమవుతాడు? వారసుతాడు. శనిగాడు. సనుగుతారు. కొంతమంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. అయితే మన జీవితంలో ఇంకా మనం ఎలా ఉన్నాం? ఇస్తానని చెప్పాడు లేదా? నీ గర్భవాసం పుట్టబోడే నీకు కుమారుడు. హాగరు వలన వచ్చిన సంతానం నీ సంతానము అనవాడు. కానీ మధ్యలో ఏమొచ్చినాయి? కొన్ని స్టెప్స్ వస్తాయన్నమాట. ఆ స్టెప్స్ ఏంటి? సనుగులు, సంశయాలు. ఆవా సారమ్మగా చెప్పింది. అయ్యి ఎప్పుడు చేస్తానో లేవయా, ఎందుకు హాగర్ ఉంది కదా, దానికి కూడా బాగుంది కదా. అప్పటికి కూడా ఏం చేస్తున్నారు? అది వాళ్ళ ముళ్ళులాగానే ఉన్నారు. మానవ తలంపు ఎప్పుడంతే, మానవ తలంపుతో చేసింది దైవికమైన తలంపుతో చేసింది ఎప్పుడైనా లాభమే. నువ్వు మానవ తలంపుతో చేసావనుకో అది ఎప్పుడైనా నష్టమే. ఎరుగు. దైవికమైన తలం మనకు లేదు. మనము సనుగులు సంశయం ఏం చేయలేదు, మానలేదు. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య అనింద్యులను, నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులను, దేవుని కుమారులైనట్లు సనుగులను సంశయములను మానేమా. సనుగులు ఏం చేయలేదు. ఎప్పుడు వస్తుంది సనుగు ఎప్పుడు వస్తుంది? లేదనుకున్నప్పుడు ఏమవుతుంది? వస్తుందా రాదా? లేదనుకున్నప్పుడు ఏమొస్తుంది? సనుగు వస్తుందా రాదా? వాళ్ళకి లేదు, ఏం లేదు, భోజనం. దాన్ని బట్టి సనిగారు. దేవుడు అనుకున్నాడు, అయ్యా మీకేం పెడతాను నేను కదా. ఎంత మంచి అంటే వండుకోవడం లేదు కదా, వండుకోవడము లేదు, కూర్చుకుంటే తినేయడమే. ఎంత చక్కనటువంటి భోజనము. ఇప్పుడు దాకా అటువంటి భోజనము ఎవరు తిన్నారా? కొంతమంది కాకోకలం పంపించిన భోజనం తిన్నారు, పరసంబంధమైన భోజనము తినలేదు. తొట్టిలో పట్టడి పిండి, బూడిలో కొంచెం నూనె కరువు తీరేంతవరకు తిన్నారు. పరలోక భోజనము అది దేవదూతలు తినే ఆహారం, మన్నా. కానీ ఈలోపే ఏమొచ్చింది వాళ్ళకి? మన ఇప్పుడు దేవుని కుమారులైన వాళ్ళు, మనం దేవుని కుమారులము కాదా? సనుగులను సంశయములను ఏం చేయాలా? మానేయాలి. మాంతరావా? ఇప్పుడు మానకపోతే పరీక్ష. ఎక్కడ సనుగుతున్నాం?
అందరూ సనగల. కొంతమంది ఆహారం కాడ సరిగారు, కొంతమంది మాంసం కాడ శనిగారు, కొంతమంది ఐగుప్తులు వెనక వచ్చినప్పుడు చూసినప్పుడు శనిగారు. అడుగుతా ఉన్నారా? కొంతమంది నీళ్లు చేదుగా ఉన్న దగ్గర శనిగారు. అందరూ ఒకసారి శనిగారా కదా? తాపకరమైన సర్పము ఎవరిని కలిసింది? శనిగురుని కలిసి శనిగురుని కలిసిందా? శనిగురుని కలిసింది, అందరిని కలవలా. ఇప్పుడు నిదానం చూస్తే బతికాడు. తలంపు ఏంటంటే నువ్వు మానేసావా లేదా అనేది. నువ్వు లేని దాని కొరకు సనుగుతూ ఉన్నావు. సనగొద్దు. దేవుడు నీకు ఏం ఇవ్వాలనుకుంటున్నాడు? శ్రేష్టమైనది. ఆకాశము నుండి కురిపించిన మన్నా వారికి ఎలా ఇచ్చాడో అలాగే నీకు నాకు శ్రేష్టమైనది. ఆయన అన్నాడు కదా, మీరు చెడ్డవారేయుండి మీ బిడ్డలకు మంచి ఈవులియ్య నెరిగి ఉండగా మీ పరలోక తండ్రి ఎట్లాంటి వాడు? ఆయన ఎంత శ్రేష్టమైన వాడు, ఎంత శ్రేష్టమైన ఇచ్చేవాడు. కానీ ఈలోపే మనకేమవుతుంది? కంగారు వచ్చేది. ఈలోపు మనకు కంగారు వచ్చేసి మన స్టెప్స్ అన్నీ మనం ఏం చేస్తూ ఉంటాం? చేస్తాం. వద్దు. సనుగులు ఏం చేయాలా? సంశయాలు ఏం చేయాలా? మానేయాలి. నువ్వు దేవుని కుమారుడు అగినట్లుగా ఇవి మాంతేనే నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా చేయవు. అవి ధరించుకోవాలా. ఏంటది? నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులు. ఇవి ధరించుకోవాలి. ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు దేవుని అడగాలి నువ్వు, ప్రభువా ఎన్నో పర్యాయములు నేను ఎలా ఉన్నాను నేను? సనుగుడు. చూడండి, సంఖ్యాకాండం 11 వచ్చిన సంఖ్యాకాండం 11 వచ్చిన జనులు ఆయాసమును గూర్చి ఏం చేశారు? ఆయాసం వచ్చింది, ఏం చేశారు? శనిగారు. ఆయాసం ఎందుకు వచ్చింది చెప్పండి వీళ్ళకి. అసలు ఆయాసం ఎందుకు వచ్చింది? అసలు ఆయాసం రావచ్చా రాకూడదు? వీళ్ళకి చెప్పాలా? ఆయాసం రావచ్చా రాకూడదా? వీళ్ళు శనిగారు కదా. దేని గురించి శనిగారు? ఆయాసం గురించి. అసలు వీళ్ళు శనగొచ్చా లేదా? ఎందుకు శనగకూడదు? ఎందుకు శనగకూడదు? పగలు ఏముంది వీళ్ళకి? ఏముంది పగలు? రాత్రి ఏముంది? పగలు సంచరించి తెగులుకైనను రాత్రి కలుగు భయముకైనను వారు ఏం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏముందంటే మేఘస్తంభం ఉంది. ఏముంది? ఇప్పుడు మనకేముంటుంది? బయటికి వెళ్తే ఎండ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎండకి ఏమవుతుంది? నీరసం రావచ్చు, ఎందుకంటే వడదెబ్బ కొట్టచ్చు. ఈ ఎండ వాళ్ళకి ఎండ వచ్చిందా? వాళ్ళకి ఎండ వచ్చిందా? ఎండ రాలేదా? ఎండ రాలా. ఏమొచ్చింది వాళ్ళకి? ఏమొచ్చింది? మేఘస్తంభం. అయినా కానీ ఏం చేస్తున్నారు? శనగొచ్చు అసలు శనగొచ్చు అసలు శనగకూడదు. ఎందుకంటే పగల ఎండ దెబ్బ వాళ్ళకి ఏం చేయలేదు, రాత్రి వెన్నుల దెబ్బ. అసలు ఈ దేవుడు అందుకోపోడంటే నాకు ఆశ్చర్యం అవుతుంది ఆ మాట. పగల ఎండ దెబ్బ అంటే పర్లా, రాత్రి వెన్నుల దెబ్బ అంటే వెన్నుల దెబ్బ కూడా తగులుతుందా? ఏమండి? వెన్నుల దెబ్బ కూడా తగులుతుందా? తగలదా? మనకు తెలియదు కానీ తగులుతుంది. ఒకసారి ఒక అడవిలోకి పిలిచాడు నాకు ఆయన. వర్తమానం చెప్తాను పరిసరికి. వర్తమానం చెప్తే చాలా దూరం నడిచిపట్నం అడవిలోకి పరిసరికి వెళ్ళాను. మంచి తెల్ల ప్యాంట్ తెల్ల సొక్క వేసుకున్నాను. ఎక్కడ వాకింగ్ చెప్పాలి కదా. తెల్ల ప్యాంట్ తెల్ల సొక్క వేసుకున్నాను. తెల్ల ప్యాంట్ తెల్ల, అది పెద్ద పాక, అడవి కదా. అడవి శుభ్రంగా మంచి దూరాలు కొట్టి వేసేస్తే కూర్చున్నాను. కూర్చుంటే పైనుంచి పొడుగు రాలుతుంది మీద, బట్టల మీద రాలుతుంది. ఎక్కడ కూర్చొని రాలిపోతుంది. ఓ పక్క జరిగితే రాలుతుంది, ఆ పక్క జరిగిన రాలుతుంది, ఈ పక్క జరిగినా రాలితే అడిగాను, ఏమయ్యా ఇంత శ్రేష్టమైన అడవిలో ఉన్నారు, ఎన్ని శ్రేష్టమైన ఉంటాయి, ఈ ఏంటి ఎలాంటి తెచ్చావంటే ఆయన అన్నాడు, అవి శ్రేష్టమైనదే కానీ అలా పౌర్ణమి దగ్గర కొట్టేయారంట. అప్పుడు కొట్టకూడదంట. కొడితే అదేమవుద్ది? అలాగే పుచ్చిపోద్దంట. అది ఎప్పుడు కొట్టాలా? నాకు అప్పుడే తెలిసింది. అప్పుడు తెలియదు నాకు. ఆ కొట్టేదానికి కూడా ఏముంది? అది ఆ కొట్టడం వల్ల అవన్నీ అలా రాలిపోయేంత
మనకి మైదా పిండి శనగపిండి ఉంటుంది కూడా అలా రాలుతుంది. అది ఉంటుంది. రాత్రి వెన్నుల దెబ్బ కూడా తగులుతుంది. అది అది కూడా తగలకుండా ఏం చేశాడు? పగలు ఎండ దెబ్బ తగలకుండా నువ్వు భద్రం చేస్తావు పిల్లల్ని, రాత్రి ఏమైనా భద్రం చేస్తావా? రాత్రి భద్రం చేస్తావా? పగలు ఎండ దెబ్బ తగలకుండా నువ్వేం చేస్తావు? గొడుగెత్తావు, లేకపోతే మంచినీళ్ళు బాటిల్ ఇస్తావు, లేకపోతే ఏదైనా తుమాకు కప్పు కొమ్మని ఇస్తావు. రాత్రి ఇస్తావు ఎప్పుడైనా? ఆ రాత్ర వెన్నుల దెబ్బ తగులుతుంది మనకు తెలియదు. కానీ దేవుడు ఎలా కాశాడంటే పగలే పగలు ఎండ దెబ్బ తగలలేదు. ఆ మాట చదివినప్పుడు ఆయన భద్రత ఎంత శ్రేష్టమైందో నాకు అర్థమైంది. పగలు ఎండ దెబ్బ తగలలేదు, రాత్రి మనం ఎంతో కాస్తాం పిల్లల్ని, కానీ ఆడేదో దెబ్బ ఏం చేస్తాడు? తగిలి చూసేస్తాడు. అవునా కదా? ఎంతో దెబ్బ తగిలి చూడటం లేదా? అంతేనే కాదా? కాపుదలు చేస్తాం లేదా? నేను మీరు ఏదైనా పని చేస్తుంటే మందిరంలో చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఎందుకు? దేవుని మందిరంలో పని చేసేది ఏదైనా అయితే ఏముంటుంది? అన్ని చేసినా ఆ పిల్లకి ఏం తెలిసింది? దివ్యకి దెబ్బ తెలిసింది కదా. చుట్టూ అప్పుడు దాకా అక్కడే ఉన్నాను నేను అలాగే వెళ్ళాను అంతే. అక్కడికి బండి అవతలకి మనం కాయలేం. కానీ దేవుడు పగలు ఎండ దెబ్బ తాగలేదు, రాత్రి వెన్నెల దెబ్బ ఉంటుందో నాకు తెలియదు అసలు. ఆ వెన్నెల్లో ఎవరికైనా నడవడానికి ఏమవుతుంది? ఇష్టంగా ఉంటుంది కదా. కానీ దానికి కూడా ఏముంటుందంట? ఆ వెన్నెల దెబ్బ కూడా తగలకుండా దేవుడు ఏం చేశాడు? కానీ వాళ్ళు ఏం చేయలేదు? సనుగు ఆయాసం గురించి సనుగు ఏం చేయలేదంట వారు. దేవుడు నిన్ను అంతలా కాస్తా ఉన్నాడు. వారికన్నా భద్రంగా కాస్తాడు నిన్ను. ఎందుకంటే వక్రజనం మధ్య ఉన్నాం, కాస్తా ఉన్నారు. కానీ మనం సనుగులు ఏం చేయలేదు. నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులను ఉన్నామా లేమా? మన గురించి ఎవరు కూడా ఒక నెపం మన మీద ఏం చేయకూడదు. అలా జీవించాలా క్రైస్తవ జీవితం. అలాగేం చేయాలా? జీవించి భక్సింగ్ గారు చనిపోయినప్పుడు చెప్పారు, ఆయనకి బ్యాంకులో ఏం లేదంట. బ్యాంకులో ఏం లేదు, ఒక్క రూపాయి కూడా ఆయన తాకలేదంట. ఎన్ని వచ్చి ఉంటాయి ఆయన దగ్గరికి? ఎన్ని కోట్లు వచ్చి ఉంటాయి కదా. ఎన్ని కోట్లు వచ్చి ఉంటాయి. ఒక ఆయన ఖాళీ చెక్ ఇచ్చాడంట ఆయనకి. ఏ చెక్ ఇచ్చాడు? నాలంటాడు కదా ఖాళీ చెక్. నా దాంట్లో నా అకౌంట్లో 500 ఉండవు. ఎవరు ఇచ్చారు? ప్రపంచ కుబేరుడు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఖాళీ చెక్ ఇచ్చాడు. చింపేశాడు ఆయన. ఏం చేశాడు? నేనైతే ఎంత భద్రంగా దాచుకుందాను అనుకుంటున్నాను. చింపేశాడు. ఏం చేశాడు? ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత సాక్ష్యము, ఒక రూపాయి ఆయన ఏం చేయలేదు, ముట్టుకోలే కదా. ఎంత గొప్ప సాక్ష్యమే కదా. ఏమి లేదు ఆయనకు, వారసుడు కూడా లేడు. ఒకవేళ మనకు ఆలోచనలు ఉంటాయి, ఎంత కట్టాము, మన పిల్లలు ఎవరైనా చేసుకుంటే బాగుంటుందేమో. ఎవరు లేరు కదా. ఆయన అనింద్యుడిగా ఉన్నాడు, నిష్కలంకులు. అసలు కలంకం అనేది లే. ప్రభునందు ప్రేమింటి వారులారా, మన జీవితంలో ఆ స్థాయికి రావడం కొరకై ఇన్ని అవకాశాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. మానేసావా? మానేయాల. ఏది నువ్వు ఆశించకూడదు. ఆశించి చేస్తే అది నష్టం. ఆశించగానే చెయ్యి, దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. అందుకని ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము, ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము. ఆశపడి చేయడం కాదు సుమా. ఆశ అంటే ఏంటి? ఉద్యోగం చేస్తాను నెల అంతా, ఏమవుతుంది? వస్తుందా రాదా? ఆశ. ఇష్టపడి చేస్తే కదా. ఇప్పుడు అంతా కష్టపడి చదువుతాను తప్ప ఇష్టపడి చదివాడు ఎవడు లేడు. ఇష్టపడలేదు, కష్టపడే. ఇష్టపడి చదివితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇష్టపడి చేసింది. ఇష్టపడి చదివితే ఎలా ఉంటుంది? ఇష్టపడి చదివితే ఎలా ఉంటుంది? ఇష్టపడి చదివితే కష్టంగా ఉంటుందా? సులువుగా ఉంటుందా? అప్పుడు చెప్పండి, ఇష్టపడి చదివితే ఎలా ఉంటుంది?
ఉన్నారా? ఇష్టపడి చదివిన వాళ్ళు ఉన్నారా? ఇష్టపడి చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? నా ఉదయం ఏంటి? ఉన్నారా లేదా? ఎవరు? యాకోబు రాహేలుని ప్రేమించి ఏం చేశాడు? 7 సంవత్సరాలు ఎలా ఉన్నాయి? 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు చదువులేదు ఇప్పుడు ఎవరికి ఉందా? ఇంటర్ ఎన్ని సంవత్సరాలు? 2. అది కూడా కష్టమే. బీటెక్ ఎన్ని సంవత్సరాలు? 4. ఇప్పుడు 2 కలిపిన ఎన్ని అవ్వలేదు? 7 అవ్వలేదు. కానీ కష్టమే కాదా? ఎందుకంటే ఇష్టం లేక. యాకోబు గురించి రాయబడింది, ఆయన రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు ఏం చేశాడంట? కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేస్తే అవి ఎలా ఉన్నాయి? కొద్ది దినాలంట. అంటే 7 రోజులు అనుకో. కొద్ది దినాలు అంటే ఏంటి? 1, 2 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు, 4 అయి ఉండొచ్చు, 10 అయి ఉండొచ్చు కదా. ఇష్టపడి చేయట్లా, ఏం చేస్తున్నావు? కష్టపడే. ప్రార్థన కూడా ఎలా వస్తున్నావు? శుక్రవారం మళ్ళీ వచ్చేసింది, వెళ్ళకపోతే ఆ పాస్ కదా ఏమనుకుంటాడో, లేకపోతే వెళ్ళకపోతే ఏమైనా అవుద్దేమో. ఇష్టపడి చేసేది వేరు సుమా. అందరూ అట్లా ఉండరు. ఇష్టపడి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కష్టపడి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇష్టపడి చేయి, ఒక దినాన బహుమానం పొందుతా. సనుగులను సంశయములను మానవలసినవి 2, చేయవలసినవి లేదా ధరించుకోవలసినవి 3. దేవుని కుమారులగినట్లు ఉందా? ఉంటే మంచిదే, లేకపోతే ఇప్పుడు ఒప్పుకో. ప్రభా నేను వెళ్ళలేను, చదవను ఆ మాట. 6:14 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14 మీరు మూర్ఖమైన ఒక్క జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులను అది అవువా అవితో మంచిది. అవ్వకపోతే ఇప్పుడు ఒప్పుకో. ప్రభా నేను నిరపరాధిగా, అనింద్యునిగా, నిష్కలంకులుగా ఇంకా నేను ఇవి సంపాదించుకోవాలి. ప్రభా నేను ఇవన్నీ మోక్షమైన ఒక్క జనం మధ్య ఉండి వీటిని ఇంకా ఏం చేయండి నేను అయితే ఇవి ధరించుకోండి కొరకాయ సనుగులు సంశయాలు మాలినట్లుగా నన్ను సిద్ధపరచు. పరీక్షించుకో. ఎక్కడైనా ఉన్నదేమో నీ దగ్గర, ఎక్కడైనా ఉందేమో, ఉంటే తీసేసుకోవాలి. నువ్వు పరిపూర్ణతలోకి రావాలా. దేంట్లోకి రావాలా? మత్తయి సువార్త 5:48 చదవండి. మత్తయి సువార్త 5:48. మత్తయి సువార్త 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా. మీ పరలోకపు తండ్రి ఎట్లాంటి వాడు? పరిపూర్ణతలోకి చేయాలా. సనుగులు సంశయాలు ఉంటే ఇంకా పరిపూర్ణతలోనికి, సంశయం ఉంటే అసలు రాం, మొత్తమా అనుమానం ఉంటే అసలు రాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక నేను పరిపూర్ణతలోనికి రావాలా. దేంట్లోకి రావాలా? పరిపూర్ణత. సనుగులు సంశయాలు ఉంటే పరిపూర్ణతలోనికి సనుగులు సంశయాలు లేవు యెహోషువ కాలేబులకి. అందుకే పరిపూర్ణతలోకి వచ్చారు. నిత్యరాజ్యంలో పారు తేనెలు ప్రవహించి కానాను దేశంలో ప్రవేశించారు. నీకు నాకు సంశయాలు ఉన్నాయి, సనుగులు ఉన్నాయి. మానేయాలంటే ఇప్పుడు ఒప్పుకోవాలా. నిజమే, ఎన్నో పర్యాయంలో నేనేం చేస్తున్నాను? సనుగుతున్నాను. నీకు దేవుడు శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాం కదా. దేవుడు అబ్రహాముకి ఎలాంటి బహుమానం ఇచ్చాడు చెప్పండి? ఎలాంటి స్వాస్యం ఇచ్చాడు? ఎలాంటి స్వాస్యం ఇచ్చాడు? అబ్రహాముకి ఆయన ఇచ్చాడు ఇవ్వలేదా? ఏమిచ్చాడు? గర్భఫలము యెహోవా ఇచ్చు, కుమారులు యెహోవా అనుగ్రహించు. ఏమిచ్చాడు ఆయన? ఇచ్చాడా? ఎలాంటి కుమారుని ఇచ్చాడు? ఇస్సాకు యేసు ప్రభు వారికి ముంగురుదంట. ఇస్సాకు ఎవరు? యేసు ప్రభు వారికి ముంగురు. ఎందుకు తెలుసా? అంత విధేయత కలిగినాడు ఇస్సాకు. ఎట్లాంటాడు ఇస్సాకు? అంత విధేయత కలిగినవాడు. ఓ రకంగా చెప్పాలంటే పవిత్రుడు కూడా. ఎవరు? ఇస్సాకు ఎవరు? పవిత్రుడు కూడా. ఎందుకంటే అబ్రహాము జీవితంలో హాగర్ ఉంది, యాకోబు జీవితంలో రాహేలు ఉంది,
ఇస్సాకు జీవితంలో ఎవరు లేరు? రెబకా తప్ప. తర్వాత మనం చూడగలిగితే అబ్రహాం ముసలోడు, ఇస్సాకు యవనస్తుడు. కానీ తండ్రికి ఏం చూపించాడు ఆయన? విధేయత చూపించడం లేదా? ఒక రకంగా చెప్పాలంటే ఒక్క తోపు దోశాడు అబ్రహాముని. ఎవరో? ఇస్సాకు. ఎక్కడ ఉంటాడు? కొంత కింద ఉంటాడు, మోరియా పర్వతం కింద ఉంటాడు. ఎవరో? అబ్రహాం. ఎందుకంటే ముసలోడు. ఈయన కానీ తొయ్యలే. కత్తెత్తుంటే ఏం చేశాడు? అదేం మాట్లాడలా. అంత శ్రేష్టమైన చెప్తాడు దేవుడు. కానీ ఈ లోపు నీకు ఏమవుతూ ఉంటాయి? శనుగులో చేస్తూ ఉంటాయి, అనుమానంలో చేస్తూ ఉంటాయి. మానాలంటే మానలేదు. ఇప్పుడు ఒప్పుకో, ప్రభా ఎన్నో పర్యాయం ఇలాగే ఉన్నాను. సనుగులు సంశయాలు మాని నిరపరాధులను నిష్కలంకులు అనిందులుగా ఉన్నట్లు నన్ను సిద్ధపరచు. లేను, ఎక్కడ లేవో ఒప్పుకో. ఒక దినాన్ని దేవుడు కుమారుడిగా చేయబడతావు, దేవుని కుమార్తెగా చేయబడతావు. నిత్య రాజ్యంలో ఆయనతో పాటు. ఎక్కడ లేవో ఒప్పుకొని విడిచిపెట్టి మేలు పొందడికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఒప్పుకోలు ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన కాదు, ఒప్పుకోలు పిలుస్తూ ఉన్నాను. ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియమైన వారితో పాటు నేను కూడా నా ఒప్పుకోలు నీ సన్నిధిలో ప్రార్థించుటి కొరకు, ఒప్పుకున్నటి కొరకు మీరు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాలను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాను. ప్రభా, నా జీవితం ఏంటో, నేనేమి మానాలో, ప్రభా నీ పిల్లల గుట్టుకు ఏమి చేయాలో తెలియపరిచారు. ఎన్నో సంగతుల్లో నేను కూడా తప్పిపోయిన వాడిని నేను ఒప్పుకుంటా ఉన్నాను. సనుగులు సంశయాలు నా జీవితంలో అనేకం ఉన్నాయి. నేను అనింద్యంగా లేను, నిష్కలంకులుగా లేను, నిరపరాధిగా లేను. ఒకవేళ నేను నిలబడితే అపవాది ఎన్నో సంగతులు నా మీద చెప్పగలదు. ఒక దినాన నీ ఎదుటి నిలబడినప్పుడు ఏమి కప్పినా దాగనటువంటివి అయితే వీటి నుంచి నన్ను విడిపించమని నీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఎన్నో సంగతులు, నిష్కలంకమైనటువంటి సంగతులు లేనివాడిగా ఉన్నాను, నిరపరాధిగా కూడా లేనివాడిగా ఉన్నాను. మీరు పరిపూర్ణులు, నేను ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదని ఒప్పుకుంటా ఉన్నాను. నేను ఎక్కడ తొలగిపోతూ ఉన్నానో, ఎక్కడ తప్పిపోతూ ఉన్నానో, ఎక్కడ జారిపోతూ ఉన్నానో, ఎక్కడ ఎరిగి చెడిపోతా ఉన్నా మీరు ఎరిగిన దేవుడు. నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా వాటిని నేను తప్పించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏదైతే నేను ఒప్పుకున్నానో దాన్ని విడిచిపెట్టుడు తగిన శక్తి కూడా మీరు అనుగ్రహిస్తారని నీ ప్రజలు ఎంతవరకు ప్రార్థిస్తూ వచ్చారు, ఒప్పుకుంటూ వచ్చారు. వారితో పాటు నా ఒప్పు కూడా మీరు అంగీకరిస్తారని. మరి ఒక దినాన నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు ఏదైతే అవసరమో దాన్ని అనుగ్రహించి ఈ లోకం నుండి ప్రతి సంగతి నుంచి నన్ను విడిపించి మహిమ తెచ్చుకుంటామని నా ఒప్పుకోలు యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. పాట సంఖ్య 625. పాత పుస్తకాల్లో 612, 625, 612. పల్లవరపు కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు, పల్లవరపు కొండలపైన పరలోక సంగ దర్శనము, తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము, మారాను పోలిన శ్రమలున్న
కానాను పురముకు చేరుదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు. పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. అపోస్తులుల బోధ సహవాసము ప్రభు వల్ల. ప్రార్థన జీవితము సంగ దర్శన ముకుమూలం. అపోస్తులుల బోధ సహవాసము ప్రభు వల్ల. ప్రార్థన జీవితము సంగ దర్శన ముకుమూలం. ఈ ఆత్మీయ లంగరులను కలిగి కొనసాగెదము తుఫానులలో. ఈ ఆత్మీయ లంగరులను కలిగి ఈ పాప సముద్రము దాటెదము. పల్లవరము పైన ప్రభు చూపిన దర్శనమందు. పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. విశ్వాసము ప్రేమా నిరీక్షణ నిలచునిలా. అపకారము మాని డంబమును విడచెదము. విశ్వాసము ప్రేమా నిరీక్షణ నిలచునిలా. అపకారము మాని డంబమును విడచెదము. సోదర ప్రేమ లేనిచో వ్యర్థులము మనమి లోకములో. సోదర ప్రేమ లేనిచో మ్రోగిడి తాళము వలె నుండెదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు. పల్లవరము ఈనా పరలోక సంగ దర్శనము. పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము. ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము. దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము.
చెల్లించెదము ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము దేవాని చిత్తము నెరవేర్చ మాకెంతో సంతోషము దేవాని చిత్తము నెరవేర్చ నీకెంతో సంతోషము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము దేవుని మందిరముల్ ప్రేమించేద మెల్లప్పుడు దేవుని వాక్యమును ఆలయములో ధ్యానింతుము దేవుని మందిరముల్ ప్రేమించేద పుడు దేవుని వాక్యమును ఆలయములో ధ్యానింతుము చిరకాలము దేవుని మందిరములో నివసించి స్తుతించెదము చిరకాలము దేవుని మందిరతే జో మహిమలో వసించెదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము ఆత్మతో సత్యముతో నిజ ఆరాధన కలిగి యథార్థ హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి ఆత్మతో సత్యముతో నిజ ఆరాధన యథార్థ హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి పెదవుల పదముల కాదని మన హృదయములను పెంచెదము పెదవుల పదములు కాదని హెబ్రోను ప్రభుని కొని యాడెదము పల్లవరము కొండలపైన
ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైనా సంతోషము కలిగి సువార్తను చాటెదము చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైనా సంతోషము కలిగి సువార్తను దము ఆకాశము క్రింద ఏ నామమున రక్షణ లేదని చాటెదము ఆకాశము క్రింద యేసునామమునే పాపక్షమాపణ కలుగునని పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన ప్రభు లోక సంగ దర్శనము పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము పేరున పిలచితివి నీ దాసుని సేవకై సార్వత్రికమందు సంగములను ఏర్పరచా పేరున పిలచితివి నీ దాసుని సేవకై సార్వత్రికమందు సంగములను ఏర్పరచా ఆనంద బాష్పములతో మేము ఆత్మీయ తండ్రిని స్మరింతుము ఆనంద బాష్పములతో మేము ఆయన బోలి నడచెదము పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము పైన పరలోక సంగ దర్శనము పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి మారాను పోలిన శ్రమలున్న
కానాను పురముకు చేరుదము. మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు. పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. పాట సంఖ్య 564, పాత పుస్తకాలు 553. 554, 553. నీవాత్మయుద్ధములో జయముందుము. నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదరా వెనుకంజవేయకు. ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము. నీవాత్మయుద్ధములో జయముందుము. స్వామి యేసు తన సిలువాను మోసి. స్వామి యేసు తన సిలువాను మోసి సైతాను రాజ్యము పూర్తిగా జయించే. సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజవేయకు. ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము. నీవాత్మయుద్ధములో జయముందుము. శిరమున ముండ్ల మకుటము ధరించి. శిరమున ముండ్ల మకుటము ధరించి. సిపాయి చేతాల పై కొట్టవాడే. సిపాయి చేతాల పై కొట్టవాడే. నీ శిరసునట్లే సమర్పించు. నీ శిరసునట్లే సమర్పించు. ఓ నా సోదర వెనుకంజవేయకు. ఓ నా సోదరి వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము. నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజవేయకు. ఓ నా సోదరి వెనుకంజవేయకు. కల్వారి పైకి ఒంటరిగానే. కల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళేను యేసు త్యాగ సహితుడై. వెళ్ళేను యేసు త్యాగ సహితుడై. నీవును ఆదారినే వెళ్ళుమా. నీవు
దారినే వెళ్ళుమా ఓ నా సోదర వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు నీవాత్మాయుద్ధములో జయముందుము నీవాత్మాయుద్ధములో జయముందుము ఓ నా సోదర వెనుకంజ వేయకు ఓ నా సోదరి వేయకు లోకస్తులంతా నిద్రించుచుండగా లోకస్తులంతా నిద్రించుచుండగా మోకాళ్ళపై యేసు కొండపై నుండే మోకాళ్ళపై యేసు కొండపై నుండే నీవును ప్రార్థనా శక్తి నందుమా నీవును ప్రార్థనా శక్తి నందుమా ఓ నా సోదర వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు నీవాత్మాయుద్ధములో జయముందుము నీవాత్మాయుద్ధములో జయముందుము ఓ నా సోదర వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు సాహసమునని వాత్మా ఖడ్గమున సాహసమునని వాత్మా ఖడ్గమున సైతాను బంధము ఖండించి వేసి సైతాను బంధము ఖండించి వేసి క్రీస్తుని సంగమ ముందంజ వేయుమా క్రీస్తుని సంగమ ముందంజ వేయుమా ఓ నా సోదర వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు నీవాత్మాయుద్ధములో జయముందుము నీవాత్మాయుద్ధములో జయముందుము ఓ నా సోదర వెనుకంజ వేయకు ఓ నా సోదరి వెనుకంజ వేయకు నీవాత్మాయుద్ధములో జయముందుము నీవాత్మాయుద్ధములో జయముందుము. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసం వ్యర్థమైపోనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకోవడం వలన అతనిని పంపించండి. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 186వ పేజీ. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించినమనియు మా ప్రయాసము వ్యర్థమైపోనేమనియు మీ విశ్వాసము తెలుసుకునే వాళ్ళని అతన్ని పంపితిని. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం.
ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. ఒప్పుకోలు ప్రార్థన చేసే సమయాలు దీవెనకరంగా ఉంచారు. ఈ సమయంలో ప్రార్థన కొరకై చదవబడిన లేఖన భాగముల కొరకు నీకు వందనములు. ప్రభా, మేము నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తున్నాను. ఏదైతే మా వినికిడిలో ప్రభా మీరు మరి పంచనై ఉన్నారో అది గ్రహించినట్లుగా తగిన జ్ఞానము కూడా మాకు అనుగ్రహిస్తున్నాను. మా సమయము దీవెనకరంగా ఉంచుతున్నాను. అనేకుల క్షేమము కొరకు ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తున్నాను. మీరు సుఖముగాను క్షేమముగా బతుకు ఉద్దేశించిన రాజుల కొరకును, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకును ప్రార్థించమని సెలవిచ్చారు. అలా ప్రార్థించినట్టు సిద్ధపరుస్తున్నాను. ప్రభా, మా యొక్క గ్రామం కొరకు ప్రార్థించి సిద్ధపరుస్తున్నాను. మా ఇరుగు పొరుగు వారి రక్షణ కొరకే ప్రార్థించినట్టు సిద్ధపరుస్తున్నాను. అనేక మంది పరిచర్యల కొరకే ప్రార్థించిన సిద్ధపరుస్తున్నాను. సియోను పరిచర్య కొరకే ప్రార్థించి సిద్ధపరుస్తున్నాను. షోమ్రోను పరిచర్యకు ప్రార్థించడానికి సిద్ధపరుస్తున్నాను. ఇలాగ నీ వాక్యం ఆధారం చేసుకుని అనేక సంఘముల కొరకు ప్రార్థన చేసి వారికి మమ్మల్ని ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రాముఖ్యంగా 10th బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఇంకా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఆయా చదువులకు సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకున్నాండి. శాంతి కొరకు, జెసికా కొరకు, మోహన కొరకు, మరి ఇంకా అనేక బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృబావు కొరకు జ్ఞాపకం చేసుకునండి, సహాయపడుతారండి. పాలరాజు కొరకు ప్రార్థన చేస్తాను. ఇలాగ అందరినీ జ్ఞాపకం చేసుకుని తగిన జ్ఞానం అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ సహాయం కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైకు వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోనేమో అనియు మీ విశ్వాసము ఏమంటున్నాడు ఆయన? మీ విశ్వాసం ఏం చేయాలా? తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలా? ఎప్పుడు తెలుసుకోవాలి మన విశ్వాసం? మన విశ్వాసం ఎప్పుడు తెలుసుకోవాలా? శోధకుడు వచ్చినప్పుడు నువ్వు నిలబడతావో లేదు. అపోస్తలుడైన పౌలు ముందే చెప్పాడు, అయ్యా మనము శ్రమల గుండా, చూడండి 3వ అధ్యాయం 1వ వచనము, కాబట్టి ఇక సహింపజాలక ఎంచి ఈ శ్రమల వలన శ్రమలు వస్తాయి. క్రైస్తవుడికి మనం ఒప్పుకోలు వర్తమానంలో కూడా చెప్పుకున్నాం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. ఇప్పుడు శ్రమలు వస్తాయి, కానీ శ్రమలో ఎలా ఉండాలా? ఆ శ్రమలో నువ్వు నిలబడి ఉండాలా. ఆ విశ్వాసం నిలబడలేకపోతే ఆ ప్రయాసంతో ఏమైపోద్ది? వ్యర్థమైపో. అపోస్తలుడైన పౌలుకు ఈ సంగతి ఎరిగే తిమోతిని వారి దగ్గరికి ఏం చేశాడు అంటే, వారు విశ్వాసం అందు నిలకడగా ఉన్నారో లేదో చూడమని. విశ్వాసం ఎప్పుడు ఉండాలా? శ్రమలో ఎలా ఉండాలా? శ్రమలో నీకు విశ్వాసం లేకపోతే ఏమైపోతావు? పడిపోతావు. అప్పటి వరకు ఆయన చేసిన బోధ అంతా, అప్పటి వరకు ఆయన పడిన కష్టం అంతా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ఇంతకాలం నుంచి మీకు చెప్తా ఉన్నాం, శ్రమ వచ్చినప్పుడు నువ్వు పడిపోయావు అనుకో, ఇంకేమైనా ఉంటుంది చెప్పండి? ఇంకేమైనా ఉంటుందా? నిడదోలు వారి విషయమై నాకు ఇదే తలంపు, అయ్యో శ్రమలో వారు ఏం చేయలేదు? నిలబడలా. శ్రమలో వారు ఏం చేయలేదు? నిలబడలా. అందరినీ చూశారు తప్ప దేవుణ్ణి చూడాల. ఎందుకంటే బరియలు చేసే విషయంలో వారు ఎలా లేరు? నిలబడలా. ఇప్పుడు ఈ విశ్వాసము శోధనలు ఏం చేయలేదు? వ్యర్థమైపోయింది. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమిలే. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతిని, అయ్యా విశ్వాసం ఉంది ఎలా ఉన్నారు? శోధనలు వస్తాయి, కానీ అప్పుడే ఏం చేయాలా? అందుకే ప్రార్థన చేయ, ప్రభా శోధనలో కూడా నేను ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలి. శోధనలు వస్తాయని చెప్పాడు, రావని చెప్పాడు దేవుడు. శ్రమలు వస్తాయని చెప్పాడు, రావని చెప్పాడు దేవుడు. అందరికన్నా ఎక్కువ శ్రమలు అనుభవించాల్సింది ఎవరు?
మనమే. శ్రమలు రావంటే నమ్మకండి. ఆ బోధ దేవుని దగ్గర వచ్చింది కాదు. శ్రమలు వస్తాయి. నీతిమంతుడు కలుగు ఆపదలు. ఒకవేళ ఇంకా గట్టి చెప్పాలంటే, నీకు శ్రమ లేదంటే నువ్వు ఇంకా దేవుని మార్గంలో సరిగా లేవని అర్థం. శ్రమ లేకపోతే నువ్వు దేవుని మార్గంలో ఇంకా సరిగా లేవని అర్థం. అడుగుతా ఉన్నావా? నీ హృదయంలో పోరాటం లేదనుకో. హృదయంలో, క్రైస్తవ హృదయంలో ఇప్పుడు ఏముంటుంది? నిత్యము పోరాటం ఉంటుంది. పోరాటం లేదంటే ఎవరికి వెళ్ళినట్టు, నువ్వు ఇంకా సరైన రీతిగా క్రైస్తవ జీవితంలో లేనట్టే. ఎందుకంటే నీకు చెప్తూ ఉంటుంది, శరీరం ఏం చేస్తుందంటే నిన్ను పడగొట్టుడి కొరకు ఏం చేస్తుంటుంది. శరీరం ఉన్నదంతయు, లోకం ఉన్నదంతయు, శరీరాశ, నేత్రాశ, ఆ చెప్తూ ఉంటుంది, ఎప్పుడు బోధిస్తూ ఉంటుంది. శరీరము బోధిస్తుంది, ఆత్మ కూడా ఏం చేస్తుంది? బోధిస్తుంది కదా. శరీరం ఏం చేస్తుంది? శరీరం ఏం చేస్తుంది? కానీ సంగతి అది మట్టి సంగతులు చెప్తూ ఉంటుంది, బోధిస్తుంది. ఆ సమస్య లేదు. అయితే ఉన్నావా? నేను ఒక పళ్ళకొట్టుకి వెళ్ళాను. పళ్ళకొట్టుకి ఎక్కడ? రాయమండ్రి రాత దివాన్ చెరువులో. మంచి రద్దీగా ఉంటుంది. ఎందుకంటే రేట్లు తక్కువ, బేరాలు అడక్కల కదా. మంచిగా ఎత్తారు, తూకం ఎత్తారు. ఎంతమంది ఉంటారు? జనం లెక్క ఎంతమంది ఉంటారు, అర్థమవుతుందా? ఇప్పుడు ద్రాక్ష పళ్ళు దగ్గర ఒక కాటా ఉంటుంది, బత్తాయికాయల దగ్గర ఒక కాటా ఉంటుంది, తర్వాత యాపిల్స్ దగ్గర ఒక కాటా ఉంటుంది. అక్కడో మనిషి ఉంటాడు, అక్కడో మనిషి ఉంటాడు. కివీ ఫ్రెండ్, ఇంకా బోల్డ్ రకాలు ఉన్నాయి, ఎన్ని చెప్పలేం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అంతకుముందు ఏంటంటే అన్నీ తీసుకున్న తర్వాత బిల్లు వేసేవారు ఆ సంచులు చూసి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడదక్కడే, ఇప్పుడు ఎక్కడదా ఇప్పుడు సరే అని ద్రాక్షపూలు ఎలాగే అంటే కేజీ 100 అన్నాడు. కేజీ 100. రాయమండ్రి కూడా ఇస్తారు, కానీ మన ఇంటికి 1/2 కేజీ వస్తాయి. తూకం ఎలా ఉంటుంది? సరిగా ఉండదు. ఇప్పుడు ఏమైందంటే ఆయన కేజీ 1/2 చూసి ఇచ్చాడు నాకు. 100 రూపాయలు ఇమ్మన్నాడు. అన్నీ కలిపిస్తానులే అన్న. ఏమన్నాను? అన్నీ కలిపిస్తానులే. కాదండి ఇప్పుడు మార్చేశారండి, ఎక్కడదక్కడే అన్నాడు. ఎక్కడదక్కడే అని అన్నాడు. అడిగి ఏదో పని వచ్చేసింది, అర్జెంటుగా వెళ్ళిపోయాడు. ఇంకొక నెట్టాడు అక్కడ, నా డబ్బులు తీసుకోలే. ఏం చేశాడు? ఇంకొక నెట్టాడే చూస్తుండు, గమ్ములు ఆనకెళ్ళి వస్తాను అని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే మళ్ళీ ఏమన్నా అడుగుతాడా? 100 నా ద్రాక్షపళ్ళకి ఇచ్చేసాడు, ఆడు 100 తీసుకోలేదు, ఎక్కడదక్కడే. ఇప్పుడు నేను యాపిల్స్ కొన్నా ద్రాక్షపళ్ళకి ఏం చేయట్లేదు, ఇవ్వలే ఒక్కలేదా? ఏం చెప్పలేదు, ఇవ్వక్కర్లా. ఇప్పుడు మనది అయిపోయింది. కాకపోతే క్రైస్తుడికి ఏం చేయాలా? ఆడు తీసుకోకపోయినా నువ్వేం చేయాలా? ఇవ్వాలి. శరీరం ఏం చెప్పుద్ది? నువ్వే ఆడపోయాడు నీకేంటంటది, కానీ మనం ఏం చేయాలి? ఇవ్వాలి. లేకపోతే ఆ ద్రాక్ష పండు తిన్నప్పుడల్లా ఏం గుర్తు వస్తుందే? డబ్బులు ఎవరిని తెచ్చుకున్నాం, ఆ బాధ ఎందుకు? ఆ బాధ శోధనలో ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలి. 100 మిగులుతుంది జేబులోకి, కానీ అది తిన్నప్పుడల్లా ఏం చేస్తూ ఉంటుంది? వస్తుందా లేదా? అందుకని మన జీవితంలో శోధనలు మనకే వస్తాయి. ఆడికి ఏంటంటే భలే మిగిలింది అనుకుంటాడు, కానీ ఆడికి శోధన, లోకస్తుడికి శోధన. అవునా కాదా? లోకస్తుడికి శోధన కాదు అది. అరే 100 రూపాయలు భలే మిగిలినరే బాబు, పొద్దున్న లేచి ఎవరి మొహం చూసినా అనుకుంటాడు. దాన్ని బట్టి ఆడికి ఇంకేమీ చింత ఉండదు, బాధ ఉండదు, శ్రమ ఉండదు, వేదన ఉండదు, కష్టం ఉండదు. మనకో ఆ చూసినప్పుడల్లా వస్తుండదు, మోసం చేసి తెచ్చుకున్నాను ఈ ద్రాక్ష పండు. అదేం చేయాలి నువ్వు? ఇప్పుడు ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలా. శోధన ఎలా ఉండాలా? అది నిలకడగా ఉండాలి తెలుసుకోవాలని తెస్సలోనికే దగ్గరికి తిమోతిని పంపించాడు పౌలు. శోధనలో ఎలా ఉండరు? నేను సంతోషంగా నిలకడగానే ఉంటావు. శోధనలు ఎలా ఉండాలా? బాధ వచ్చినప్పుడు దేవుని మందిరం వస్తావా? సంతోషంలో వస్తావు, నలుగురు చెప్తాను. బాధ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలా? దేవుని మందిరానికి నిలకడగా ఉండాలా. ఎక్కడ ఉండాలా? నిలకడగా ఉండాలా. ఎంతోమంది ఉన్నారు నిలకడగా. కౌరవ కుమారులు ఎక్కడున్నారు?
దేవుని బలిపీఠం యొద్ద వాస్తవంగా వారి పితరులు లేదా వాళ్ళ తండ్రి మోషేకి విరోధంగా ఏమయ్యాడు? పోగయ్యాడు. కొంతమందిని పోగు చేశాడు. కానీ దానిలో కొరవ కుమారులు లేరు. ఇప్పుడు ఒకవేళ దాతాను, అభిరాముడు, కోరహు ఇట్లాంటి వారందరూ కూడా భూమిని నెరవేర్చి వారిని ఏం చేసింది? చేసింది. అయినా కానీ వారు ఎక్కడున్నారు? అదే కోరవ కుమారులు ఏం చేయగలిగారు తెలుసా? కీర్తనలు రాయగలిగారు. కోరవ కుమారుల కీర్తన ఉంటాయి లేదా బైబిల్లో? ఉంటాయి. ఎందుకో తెలుసా? శోధనలో, ఆ శ్రమలో ఎలా ఉన్నారు? నిలవబడ్డారు. కోరవ కుమారుల కీర్తన గీతము, యెహోవా మందిర ఆవరణము చూడవాలని నా ప్రాణం ఎంతో. ఇట్లాంటి కీర్తనలు వారు రాశారు కోరవ కుమారులు. ఏంటే కారణం అంటే శ్రమలో, శోధనలో, బాధలో ఎలా ఉన్నారు? ఎలా నిలిచున్నారు? నీవు నేను నిలబడాల. విశ్వాసమందు నిలకడగా ఉండడు కొరకు దేవుణ్ణి ఏం చేయాలి? నీవు ప్రార్థన చేయాలి. ప్రభా, శోధనలో విశ్వాసించి తప్పిపోకుండా నన్ను నువ్వేం చేయాలా? నిలవబెట్టు. శోధనలో తప్పిపోయావు అనుకో, శ్రమలో సంతోషంలో తప్పిపోతావా? సంతోషం తప్పిపోవు, శ్రమలో ఏమవుతావు? అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సంతోషం తప్పిపోయే చూస్తా. ఎప్పుడు చూస్తూ ఉంది? శోధనలో. ఒకవేళ శోధన నీ జీవితంలో ఆయనే ప్రవేశింపజేయచ్చు. ఎదుగుతా ఉన్నావా? శోధనలు ఒకసారి ఆయన ఏం చేయొచ్చు? నువ్వు నిలకడగా ఉంటావో లేదో అని, నువ్వు నిలబడతావో లేదో అని కదా. ఏవో భార్య అంటా ఉంది, ఎందుకే ఆయన ముఖమే తిట్టి నువ్వు పోవచ్చు కదా అంటావు. దేవుని దూషించి ఏం చేయాలా? శోధనలో ఏం చేయలేదు? నిలబడలా. శోధన నిలబడిపోతే ఉత్తిదే. శోధన వస్తాడు. ఇక్కడ ఏం రాదు శోధన. దేవుని మందిరం లేని శోధన. అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే. లోకంలో వస్తుంది శోధన, లేకపోతే బంధువుల మధ్య వస్తుంది శోధన. ఆ శోధనలో నువ్వేం చేయాలా? అందరూ ఒక ఎత్తు, దేవుడు ఒక ఎత్తు. అవుతాను. షడ్రక మేషక అబేద్నెగోలకు శోధన వచ్చింది. నిలబడలేదా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిలబడినోడిని విడిచేతడ పట్టుకుంటాడు దేవుడు? నిలబడినోడిని విడిస్తాడు పట్టుకుంటాడా? మరి నువ్వు నిలబడకే పట్టుకుంటలేదా? నువ్వు నిలబడితే ఏం చేస్తాడు? నువ్వు నిలబడి చూడు. అగ్నిగుండంలో వేసేసారు. దేవుడు వారితో ఉన్నాడా లేదా? విడిచిపెట్టడు. కానీ నువ్వేం చేస్తావు? నిలబడవు. ఇక్కడ స్టెప్ ఎక్కడ, అక్కడ స్టెప్ ఎక్కడ లోకంలో ఇక్కడ. అందుకనే నీ జీవితంలో ఏం లేదు. ఆయన సహవాసం లేదు, ఆయన సన్నిధి లేదు. ఇప్పుడు అగ్నిగుండంలో ఏముంది చెప్పండి? అగ్నిగుండంలో ఏముంది? ఆయన సన్నిధి ఉంది, ఆయన సహవాసము. ఆ సహవాసం ఎలా ఉంటారు? పగల ఎండ దెబ్బ అయినను, రాత్రి ఇప్పుడు అగ్ని దెబ్బ వారికి ఏం చేయలేదు. అగ్ని దెబ్బ, అగ్నిలో ఎత్తే ఫస్ట్ కాలిపోయేంటి అమ్మా? ఫస్ట్ కాలిపోయేదేంటి? ఎంటుకులు. తల కాదు, ఏంటది? ఎంటుకులు కదా. ఎంటుకులు కాలిపోతాయి. ఎంటుకులు కాలినయా? ఒక్క ఎంటుకు కూడా ఏం చేయలేదు. వాసన కూడా రాలేదంట. వాసన కూడా రాలా. ఇప్పుడు ఎలా ఉన్నారు? లోపల ఎలా ఉన్నారు? అగ్నిగుండం లోపల ఎలా ఉన్నారు? వాళ్ళు సంచరిస్తున్నారు లేదా? చుట్టూ ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. చుట్టూ ఏం చేస్తున్నారు? తిరుగుతలేదా? ఎప్పుడు తిరుగుతారు? రోడ్డు మీద చెప్పులు లేకుండా ఇల్లు ఏం చేస్తావు? తిరుగుతావా? ఏం చేస్తావా? ఏం చేస్తా చెప్ప? రోడ్డు మీద చెప్పులు లేకుండా వీళ్ళు ఏం చేస్తావు? తిరుగుతావా? మరి ఏం చేస్తావు?
మీ దగ్గర నుంచి సరిగ్గా రావాలి సమాధానం. చెప్పులేసి వెళ్తావా? నేడు అక్కడ ఉంటే ఎలా వస్తావు? అది కావాలి మరి. నీకు అర్థం వదిలేదు పాఠం. శత్రుఘ్న అగ్నిగుండంలో ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. నేను నీకు ఒకటి చెప్పాను, రోడ్డు మీద ఎండ ఉంది, ఇప్పుడు చెప్పులు లేకుండా ఎలా ఏం చేస్తావు? అది పరిగెడతావు, తిరగవు, పరిగెడతావు. ఏం చేస్తావు? గవ్వ ఎక్కడ నీడ ఉందో అక్కడికి ఏం చేస్తావు? పరిగెత్తుకుని పోతావు. ఇప్పుడు అదే ఏ జూకైనా వెళ్ళు, ఇప్పుడు ఏం చేస్తావు? చక్కగా ఇక్కడే ఉంది, అక్కడే ఉంది, ఇక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయి, అక్కడ ఎన్ని జంతువులు ఉన్నాయి, ఏం చేస్తావు? తిరుగుతావు. ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళకి చక్కగా ఉంది, ప్రశాంతంగా ఉంది, తిరుగుతున్నారండి, పరిగెత్తలా. ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళతో ఏముంది? దేవుని సన్నిధి. నువ్వు కంగారు పడక్కల్లా. నువ్వు నేను ఏం చేస్తాం? కంగారు పడిపోతాం. ఎందుకంటే మనతో ఎవరు లేరు, మన దేవుడుంటే ఆ ధీమా వేరు. దేవుడుంటే ఆ ధీమా వేరు. అందుకనే అన్ని గొప్ప కార్యాలు చేయగలిగాడు. అవుతా ఉన్నావా? అన్ని గొప్ప కార్యాలు. పిల్లలకి ఏమి వండకుండా కంచాలు పట్టుకొచ్చి ప్రార్థన చేసుకుంటారు అంటే ఎవరు చెప్తారు ఆ మాట? ఎవరు చెప్తారు? లోపల వంటశాలలో ఏమి లేవు, వంటశాలలో ఏమీ లేవు. ఎంతోమంది పిల్లలు పెంచుతాడు నేను హాస్టల్లో, వంటశాలలో ఏమి లేవు. ఇప్పుడు భోజనం అయిపోయింది, వచ్చేయండి కూర్చోండి ప్రార్థన చేసుకోండి అంటున్నాడు. ఏం పెడతాకి? మనలాంటివాడైతే కంగారు మామూలు రమ్మనం, అక్కడ ఉండడం కూడా పరిగే. ఇప్పుడు ఏమొచ్చింది? పెద్ద వ్యాన్ వచ్చిందంట. దేనికి? ఆహారం పట్టుకుని. చదువుతూ ఉన్నారా? ఆ ధీమా వేరు. శ్రమలో మనం ఏం చేయట్లా, శోధనలో మనం ఏం చేయట్లా, బాధలో మనం ఏం చేయట్లా, విశ్వాసమందు స్థిరంగా ఉన్నట్లా. నువ్వు ప్రార్థన ఏంటంటే, శోధనలో నేనేం చేయాలా? శద్రకు మెషకు నిలబడ్డారా? దానియేలు నిలబడ్డా? మనం నిలబడ్డామా? శోధనలో ఏం చేయాలా? యోబు నిలబడ్డా? పౌలు నిలబడ్డా? ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:26 వచనం. 11:26. అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వలైన ఆపదల్లోను, దొంగల వలైన ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదల్లోను, అన్ని జనులైన ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రముల ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. చాలు, ఎంత ఉన్నాయి. కానీ స్థిరంగా ఉన్నాడా విశ్వాసమందు? ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత 25లో కొన్ని సంగతులు ఉంటాయి. 25 కూడా చదువు. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఒకసారి తిన్నాం అనుకోండి, రెండోసారి తింటాక ఏమవుద్ది? అయ్యా భోజనమా? యూదుల చేత ఎన్నిసార్లు? 5 సార్లు. ఎన్ని దెబ్బలు? ఒకటి తక్కువ అంటే 39 కొట్టాలి, 40 కొట్టకూడదు. 40 కొడితే ధర్మశాస్త్రం ఒప్పుకోదు, ఏం చేయదు. ఎందుకంటే నీ సహోదరుని దృష్టికి నీచుడు కనబడతాడని ధర్మశాస్త్రం చెప్తాను. ఎన్ని కొట్టాలా? 39. 39 ఎన్నిసార్లు తిన్నాడు? 5 సార్లు. అంటే ఎంత? 5 నాళ్ళు ఎంత? 5 నాళ్ళు ఎంత? 20. 20లోంచి 5 తీసేయండి. 5 5 20 తీసేయండి. ఎన్ని? 300. ఒకటే కదా, 39 కదా, 5 తీసేయండి. ఎన్ని? 395 దెబ్బలు.
ఎన్ని 300 ఎలా కొడతారు? చిన్నగానా? కానీ విశ్వాసమందు శ్రమలో ఎలా ఉన్నాడు? నిలకడగా. మనం నిలకడగా లేం. అందుకనే భక్తుడు అంటా ఉన్నాడు, నువ్వు విశ్వాసమందు నిలకడగా ఉన్నావు లేదని ఎవరు పంపాడంట? ఇప్పుడు విశ్వాసమందు నిలకడగా ఉన్నావు లేదా అని దేవుని వాక్యం దగ్గరికి వచ్చింది. నువ్వు నిలకడగా ఉన్నావా? శ్రమలో ఏమైపోతారు? ఉదాహరణకు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. మత్తయి సువార్త 26, 56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా జరిగిన చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి ఏం చేశారంట? ఎవరిలో? శిష్యులే వెంబడించి నా వెంబడరండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టు. ఎప్పుడున్నారు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచినప్పుడు ఎక్కడున్నారు? ఆయనతో నీళ్ళను ద్రాక్షరసం మార్చినప్పుడు ఎక్కడున్నారు కదా? 7 రొట్టెలు చిన్న చేపలు పంచిపెట్టినప్పుడు ఎక్కడున్నారు? ఆయనతో గుడ్డోని స్వస్థపరిచినప్పుడు ఎక్కడున్నారు? ఆయనతో ఉన్నారా లేదా? పక్షవాయువును స్వస్థపరిచినప్పుడు ఎక్కడున్నారు? ఆయనతో ఉన్నారు. సిలువేసినప్పుడు ఎక్కడున్నారు? సిలువేసినప్పుడు ఎక్కడున్నారు? సంతోషంలో ఆయన శ్రమలో ఇప్పుడు శ్రమలో నువ్వు నిలబడాల. మంచిగానే ఉంటావు, రొట్టెలు ఉన్నప్పుడు మంచిగానే ఉంటావు, స్వస్థత ఉన్నప్పుడు మంచిగానే ఉంటావు, ఉద్యోగం వచ్చినప్పుడు మంచిగానే ఉంటావు, పిల్లడు పుట్టినప్పుడు మంచిగానే ఉంటావు. కానీ శ్రమ వచ్చినప్పుడు ఎక్కడ ఉంటావు? వస్తావు దేవుని సన్నిధికి రావా? రావా? వస్తేనే మంచిది. కానీ మనం ఏం చేయట్లే. శిష్యుల జీవితాలను చూడండి, వారందరూ ఏం చేశారు? విడిచిపెట్టి తిరగట్లేదు. వీళ్ళు ఎలా పోతున్నారు? పారిపోతున్నారు. ఎందుకు పారిపోతారు తెలుసా? ఎందుకు పారిపోతున్నారు? ఆయనతో వారు లేరు. అంతకుముందు 5 రొట్టెలు 2 చేపలు అయినప్పుడు తీర్థంటే వచ్చేస్తున్నాయి. దేంట్లోంచి? గంపల్లోంచి. ఇప్పుడు ఎంత సంతోషమో! ఆ నీళ్ళు ఏమైపోయినాయి? యేసును ఆయన శిష్యుల వివాహమునకు పిలువబడ్రి కదా. ఇప్పుడు ఎక్కడ పెడతారు భోజనం? ఎక్కడ పెడతారు? పెట్టరా? పాస్టర్ గారు పెట్టేది కొంచెం స్పెషల్ ఉంటుందా ఉండదా చెప్పండి? పాస్టర్ గారికి పెట్టేది కొంచెం స్పెషల్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎందుకు ఉండదు? రాత్రి భోజనం పెట్టారు చోట మాకు సువార్త కొడుకు వెళ్తే అందరికీ ఒకటే భోజనం. కానీ పాస్టర్ గారికి హాట్ బాక్స్ తెచ్చారు. ఎలా ఉంది? వేడిగా ఉంది. ఎంతో కొంత ఉండదా? ఇలాంటి వాడికి నాలాంటి వాడికే పనికి మాలిన వాడికి ఇలా పోయితే ఎవరు కూడా వెళ్ళారు? వాళ్ళు లోకరక్ష కూడా వెళ్ళారు. ఎలా ఉండదు చెప్పండి? వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉండదు చెప్పండి? ఎలా ఉంటుంది? సామాన్యంగా ఉండదు కదా. మా అత్తమ్మ ఎన్ని సిద్ధం చేసింది? ఎన్ని రకాలు ఆమె విస్తారమైన పని ఏంటి? గారెలు వండింది, బూరెలు వండింది. విస్తారం అంటే అదేనా? ఊ పని ఇస్తారం అంటారా? ఎన్ని వండింది ఎప్పుడు వస్తాడని? పెళ్ళిలో ఎన్ని ఉంటాయి? అన్నిసార్లు ఎవరున్నారు? శ్రమలో ఎవరు లేరు. వారు పారిపోయారు. నీ విశ్వాసము శ్రమలో నిలకడగా ఉందా? లేకపోతే ఇప్పుడు ప్రార్థన చేయాలా? సంతోషంలో ఉంది నిలకడగా, రొట్టెలు ఉన్నప్పుడు ఉంది నిలకడగా, ఇంటి నిండా సమృద్ధి ఉన్నప్పుడు ఉంది నిలకడగా. లేనప్పుడు ఎలా ఉండాలా? అన్నం ఉన్నప్పుడు ఉంది, తినుబండాలు ఉన్నప్పుడు ఉంది, కానీ లేనప్పుడు ఎలా ఉండాలా? అందుకే పౌలు అంటాడు, సంపన్న స్థితిలో ఉండేది కుదును, లేములో ఉండా, కానీ ఏ స్థితిలో ఎలా ఉన్నాను? సంతృప్తిగా ఉన్నాను. మనకి సమృద్ధిలో సంతృప్తిగా ఉంటాం. లేములు ఎలా ఉంటాం? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. అందుకనే
నీవు నేను కూడా శోధనలో, శ్రమలో, బాధలో ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలి. అలా నిలకడగా ఉండి దేవునికి మహిమ తీసుకుని వచ్చి యాత్రా జీవితంలో ముందుకు సాగి ఒక దినాన్ని ఆయనతో ఉండేటి కొరకాయ దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అవసరాలు జ్ఞాపకం పెట్టుకున్నాడు. రాత్రి సియోను ప్రార్థన మందిరం వేలువేలులో సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. ప్రయాణం కొరకాయ, రాకపోకల కొరకాయ, అక్కడ ఏమైనా నూతన ఆత్మ వచ్చేటి కొరకాయ మీ ఎడతెగక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత ఆదివారం ప్రభుత్వ పరిచర్య ఉదయం 10 గంటలకు షోమ్రోన్లో, మధ్యాహ్నం 2 గంటలకు వేలువేలు సియోనులో జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత బిడ్డలకు 10th ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. వారి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఇంకా అనేకమైన ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ సీజన్. వాటి కొరకై ప్రార్థన చేయండి. 28వ తారీఖు మరి వైజాగ్లో మందిర ప్రతిష్ఠిత ఉంది. వాడు జోనాథన్ మార్టిన్ గారు వారి యొక్క మందిరము మరి ఓపెనింగ్ ఉంది. దాని కొరకై ఆ ప్రయాణం కొరకై ప్రార్థన చేయండి. వైజాగ్లో 28 శుక్రవారం. తర్వాత 26 ఒక వివాహం ఉంది. దాని కొరకే ప్రార్థన చేయండి. తర్వాత ఈ నెల సమస్యను బైబిల్ స్టడీకి వెళ్తూ ఉన్నాం. అక్కడ కూడా దేవుని ఆత్మచేత వాడబడి కొరకే ప్రార్థన చేయండి. తర్వాత మరి రానున్న దినాలలో ప్రత్యేకమైన కూడికలు కలిగి ఉండాలా. మనకు స్థలం కొరకు, కూడికల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకునండి. బహిరంగ సువార్త చేయాలా తాళపాలెంలో, వేలువేలులో. దీని కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 28 నుండి మే 2 వరకు, ఏప్రిల్ 28 నుండి మే 2 వరకు మరి నిడదవోలు బేతనీయ ప్రార్థనా మందిరంలో ఫీబిఎస్ ఆ పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. మీ పిల్లలను ఆ సమయాల కొరకే సిద్ధపాటు చేయండి. ఏప్రిల్ 28 నుండి మార్చి 2 వరకు, 28, 29, 30, 1, 2 5 రోజులు ఈ పరిచర్య కొరకై దేవుని దాసుడు అహరోన్ గారి హస్తాలు బలపరచబట్టు కొరకు మీ ప్రార్థనలు ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. వేరువేరు సియోను కొరకు ఏదైనా ఒక స్థలము దేవుడు అనుగ్రహించినట్టుగా కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం మనకు ఎన్నో అక్కర్లు ఉన్నాయి. వారం చెప్తా ఉన్నారు. వారి కొరకాయ శ్రవంతన్నకు బాగుందక్క, కిడ్నీ ఆవిడ కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత అన్నపూర్ణమ్మ గారికి జ్వరము, ఆమె కొరకే ప్రార్థన చేయండి. ఎవరు? సంగాయిగూడెం. చేతన ఎవరైనా పరిచయం ఎక్కడ? సంగాయిగూడెంలో మరి సహవాసం ఉండాలని ప్రార్థన చేయండి. స్టీఫెన్ బ్యోలా వారి ఆశ దేవుడు నెరవేర్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దయామణి గారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేయట్టు. మేరీమణికి ఎలా ఉందండి? మేరీమణి కొరకు ప్రార్థన చేయండి. గర్భవతిగా ఉంది, దూర ప్రాంతంలో ఉంది. దేవుడు బిడ్డను కనికరించి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలు ఎడతెగక జ్ఞాపకం చేసుకున్నాడు. సమత కొరకు ప్రార్థన చేయండి. చిన్న బిడ్డ మరి వాంతులతో బాధపడుతూ ఉంది. వాతావరణం అలా ఉంది. అందరికీ రంపులు, దగ్గులు, వాంతులు, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఉన్నాయి. అందరి కొరకు చేయండి ప్రార్థన. ఇప్పుడు చెప్పే అంశాలు కూడా ప్రార్థన చేయండి. సమత కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చెప్పమ్మా. శుభశ్రీ కొరకు ప్రార్థన చేయండి. ఎంసెట్ ఎగ్జామ్ రాయాలా. మరి దేవుడు బిడ్డకు తగిన జ్ఞానం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. జాయ్ ఎవరు? చిన్నబిడ్డ జాయ్ కొరకు ప్రార్థన చేయండి. నీలాద్రిపురం రాజుగారి కుమారుడు మరి
బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉన్నాడు. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరచులాగిన, కీడు నుంచి తప్పింపబడలాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. సోదరు కుమారి గారి కొరకు ప్రార్థన చేయండి. పెద్ద వయసు, రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంది. ప్రియబడిన దేవుడు కనికరించి సంపూర్ణంగా తాకడానికి, స్వస్థపరచబడ్డానికి, చక్కని నిద్ర అనుగ్రహించబడ్డానికి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. జ్యోతి కొరకు ప్రార్థన చేయండి. కొంత అనారోగ్యం ఉంది, మెల్ల నొప్పితో బాధపడుతూ ఉంది. సంపూర్ణ స్వస్థ అనుగ్రహించినట్లుగా. మరి ఏది ఎక్కడికి సరే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుండి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. మా వినికిడిలోనికి మీరు తీసుకొచ్చిన లేఖన భాగమును బట్టి మీకు వందనాలు. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:5 ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. వారు విశ్వాసం నిలకడగా ఉన్నారో లేదో చూడాలని, శోధకులు వచ్చినప్పుడు శోధించినప్పుడు విశ్వాసం నిలకడగా ఉన్నారో లేదో చూడాలని ప్రభు తిమోతిని వారి దగ్గరికి పంపుతూ వచ్చాడు పౌలు. మేము నిలకడగా ఉండేటి కొరకే నీ వాక్యమును మా దగ్గరికి తెచ్చారు. నిజమే, ఎన్నో పర్యాయం సంతోషం నిలకడగా ఉంటున్నాము, కానీ శ్రమలో బాధలో విశ్వాసం నిలకడగా లేం. కనికరించి విశ్వాసం నిలకడగా ఉండేటి కొరకాయ మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మా అనుబంధ సంఘాలు దైవ సేవకులకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాడు. స్థానిక షోమ్రోన్ కొరకు ప్రభా, వేలువెన్ను సియోను కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాడు. ప్రభా, మరి ఇక్కడ చెప్పబడిన ప్రార్థన మనవుల కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, కృప చూపిస్తున్నాడు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనములు. జాయ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి బిడ్డను విడిపిస్తున్నాడు. ఎంతోమంది దినాలలో ఇటువంటి ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉన్నారు. ఇక ఎండ ప్రభావాన్ని బట్టి సంపూర్ణంగా తాకి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. స్టీఫెన్ జోలా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంగాయగూడెంలో వారి ఇంటి దగ్గర మందిరం పెట్టాలని తలస్తూ ఉన్నారు. మీరే సహాయపడుతున్నారండి. మీ చిత్తమైతే మందిరం పెట్టబడి కొరకై కృపను గ్రహిస్తున్న అనేకులకు అక్కడ వెలుగు దీపస్తంభములకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. జ్యోతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ యొక్క మెడని ఎప్పటి నుంచి విడిపించి భద్రపరిచి క్షేమను గ్రహిస్తున్నాను. దయమని గారి కొరకు ప్రార్థన చేస్తాం. వృద్ధాప్యంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, కావచ్చు స్వస్థత క్షేమను గ్రహిస్తున్నాడు. శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఎంసెట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉంది, చక్కగా రాయడానికి సహాయపడుతారండి. దాంట్లో కూడా మంచి విజయం బిడ్డకు అనుగ్రహిస్తారండి. ఎంతమంది బిడ్డలకు చదువులు పూర్తి ఎగ్జామ్స్ రాశారు, మంచి రిజల్ట్ కూడా బిడ్డలకు అనుగ్రహించి మహిమ తెచ్చుకోండి. 10th ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, మరి ఇంకా కాంప్లికేషన్ ఎగ్జామ్స్ జరుగుతూ సహాయపడుతున్నాను. శాండీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ మరి బేస్ ఎగ్జామ్ రాస్తూ ఉంది, మంచి మరి మంచిగా రాయడానికి సహాయపడుతున్నాను. 10th రాస్తూ ఉన్నారు. వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకున్నాను. పాలరాజు కొరకు, విక్టర్ బాబు కొరకు, జెసికా కొరకు, మోహన కొరకు, మరి నవడూరు ప్రసాద్ అన్న ఇద్దరు బిడ్డ కొరకు ప్రార్థన, ప్రాముఖ్యంగా మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా విధేయతను క్షమిస్తురండి. నీ దాసురాలను కనికరించి సంపూర్ణ స్వస్థత క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. తగిన జ్ఞాపశక్తి నాకు కూడా అనుగ్రహించుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, కృప చూపిస్తున్నాను. మేరీ మన కొరకు ప్రార్థన చేస్తాం, గర్భవతిగా ఉంది. ప్రభా మరి మీరే భద్రపరుస్తూ దూరదేశం ఉంది ప్రభా, కావాల్సిన క్షేమం అనుగ్రహ సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, కృప చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సాయంత్రము సియోను ప్రార్థన మందిరంలో కలిగి ఉన్న ప్రార్థన పరిచర్య కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. రానున్న దినాల్లో ప్రత్యేకమైన కుడుకు కలిగి ఉండాలా. తాళపాలెంలో, వేలువెన్నులో బహిరంగ సువార్త పరిచర్య కలిగి ఉండాలా. ఇట్లాంటి అన్నిటి విషయమై మీ సహాయం అనుగ్రహిస్తారండి. సియోనులో కొన్ని నూతన ఆత్మలను అనుగ్రహిస్తారండి. శోభరంలో నూతన ఆత్మలను అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్ని ప్రజలు కూడా ప్రార్థించబోతూ ఉన్నారు. తర్వాత అన్ని కుటుంబాల కొరకై, అన్ని సంఘాల కొరకై, అన్ని పరిచర్ల కొరకై ప్రార్థించవలసిన భారం కలిగి ఉన్నాం. వారి కొరకై ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తున్నాడు. 28 నుంచి
వివిఎస్ పరిచయలు సహాయపడుతున్నాడు. 28వ తారీఖు వైజాగ్లో కలిగినటువంటి ఆ యొక్క మరి మందిర ప్రతిష్ట కార్యక్రమం కొరకే కూడా విజ్ఞాపన చేస్తున్న దాసుడు జోనాథన్ మార్టిన్ రాష్ట్రాలు బలపరుస్తున్నాడు. అంతమంది దైవ సేవకులు సంఘాలు అక్కడికి రావాల్సి ఉంటుండగా మార్గంలో తోడే ఉన్నాడు. 26వ తారీఖు వివాహం ముందు సహాయపడుతున్నాడు. మరి బుధవారం రాత్రి బైబిల్ స్టడీ కొరకే సమస్యలు వెళ్తుండగా సహాయపడుతున్నాడు. ఇలాగూ అనేక అక్కర్లు ఉన్నాయి. ప్రార్థించి మీరు జాబు పొందుకుని ముందుకు సాగుడు కొరకై సహాయపడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన వారి కొరకే నేను కొందరు కాన్ఫరెన్స్లో వెంబడిస్తున్న ప్రిపేర్ల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి అక్కలు కూడా తీర్చి మహిమ తెచ్చుకుంటాడు. ఎన్నో విషయాల కొరకే ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. అందరి కొరకై నీ ప్రజలు ప్రార్థించిన తర్వాత ప్రార్థించడుగా మనం సిద్ధపరుస్తున్నాడు. శోమరోని సీయోను పరిచయం జ్ఞాపకం చేసుకుని నీకు మహిమార్థమే జరిగినట్లు సహాయపడుతున్నాం. అవును పాదర పెట్టుకుంటూ అనేక చోట్ల సువార్తలు జరుగుతూ ఉన్నాయి. వారు కూడా మీ అధికమైన సహాయం అనుగ్రహిస్తున్నామని మా ప్రభువును మా రక్షకునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి. మరి నవడూరు ప్రసాద్ గారిని దైవ సేవకులు, మరి ఆయన భార్య మొన్నటి దినము యాక్సిడెంట్కి గురైంది. ఆమె పేరు మణి. ఆమె కొరకు కూడా మీ ప్రార్థనలు ఎడతే జ్ఞాపకం చేసుకున్నాను. మీరు ఉదయం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా ఆమె కొరకే ప్రార్థన చేయండి.